సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. వెరీ సెన్సిటివ్. నేను అందుకే నాకు ఎవరైనా ఇప్పుడు టక్కనే ఏదైనా ఒక ఎవరైనా నో అని ఆన్సర్ నాకు వస్తే నాకు చాలా టైం పడుతుంది మళ్ళీ నా షెల్లో నుంచి బయటికి రావడానికి. టక్కనే ముడుచుకుంటాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళతో ఓపెన్ అవ్వడానికి టేక్స్ అ లాంగ్ టైం. అందుకే చాలా టచ్ మీ నాట్లో ఉంటూ ఉంటాను నేను. అందుకే నాకు క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సర్కిల్ అది ఇదే ఎలా వెళ్తాం. సో ఇలా సెన్సిటివ్గా ఇంత క్లోజ్డ్గా ఉండేవాళ్ళు ఎందుకు మీరు అంటే బయటకి వచ్చి యువర్ అవుట్ స్పోకెన్ ఆన్ సమ్ ఇష్యూస్ కదా? అంటే ఓన్లీ ఏంటంటే నేను అసలు మాట్లాడింది మీ అందరికీ ఓన్లీ మా ఎలక్షన్ ద్వారే తెలిసింది. మీరు అప్పుడు దాకా నేను అంతగా మాట్లాడతాను నేను ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు నేను ఓన్లీ షూటింగ్లు, నా ఆఫీస్, మోహన్ బాబు యూనివర్సిటీ, అంతే ఇవే చూసుకునేవాడు. బట్ దీనివల్ల అందరికి మధ్య నేను ఈ ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఇచ్చేవాడిని కాదు. బట్ ఆఫ్టర్ దట్ నౌ థింగ్స్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. బట్ డస్ దట్ హర్ట్? అంటే వెన్ యు ఆర్ ఇన్ అ కమోషన్ అది కొంచెం అంటే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎస్పెషలీ లెట్ మీ టాక్ అబౌట్ ద ఎలక్షన్ పర్సే. మర్యాద పెద్ద చిన్న అనేది ఈ లాస్ట్ ఒక 10-15 ఇయర్స్గా ఒక 20 ఇయర్స్గా 15-20 ఇయర్స్గా పోయింది పెద్ద చిన్న ఎలక్షన్స్కి వచ్చేసరికి. సో మా ఎలక్షన్స్లో వచ్చేటప్పుడు అప్పటికే చెప్పారు, దట్స్ నాట్ అ ప్లేస్ ఫర్ ఎమోషన్స్. ఎలక్షన్స్ ఇస్ నాట్ అ ప్లేస్ ఫర్ ఎమోషన్స్. మీరు ఎమోషనల్ అవ్వకూడదు, ఏమన్నా తప్పుకొని వెళ్ళిపోవాల్సింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలక్షన్. దీని తర్వాత దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐమ్ డూయింగ్. వై సో? నాకు ఐమ్ నాట్ వై డూ ఐ నీడ్ ఇట్? సరే నాకు పని వచ్చింది ఇప్పుడు మా ప్రెసిడెంట్గా, ఐ విల్ డూ మై బెస్ట్ జాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను దీనికి ముందు వచ్చిన ప్రెసిడెంట్స్ కన్నా నేను బెటర్గా చేయాలనే ఉద్దేశం నాకుంది. నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళకే ఆ ఉద్దేశం ఉంటుంది, వీటికన్నా బెటర్గా చేద్దామని. సో న్యాచురలీ ఐ విల్ క్లీన్ ఇట్ అప్, సెట్ ద బార్ హై. అండ్ ఏది ఇప్పుడు నేను ఈ లెవెల్కి తీసుకొచ్చేసాను అనుకోండి, ఇక్కడి నుంచి ఇంకొకరు ఈ లెవెల్కి వెళ్తారు గ్యారంటీ. దెర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, యాక్టర్స్ విల్ టేక్ ఇట్ టు దిస్ లెవెల్. అసోసియేషనే కదా బాగుపడుతుంది. సో మై జాబ్ ఇస్ డన్. యా. సో ఒక చిన్న క్వశ్చన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎనీథింగ్. యాక్చువల్లీ మొన్న మధ్య ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ తెలుగు ఇండస్ట్రీలో మీ టూ మూమెంట్ అని చాలామంది అమ్మాయిలు బయటకు వచ్చారు. అండ్ యూ నో హౌ థింగ్స్ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో దిర్ ఇస్ నో ప్రాపర్ బ్రిడ్జ్, కనెక్ట్ లేదు. ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు అమ్మాయిని తీసుకోవాలి అనుకున్నా, అమ్మాయిలు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా దిర్ ఇస్ నో ప్రాపర్ బ్రిడ్జ్. సో మధ్యలో మిస్కమ్యూనికేషన్స్, మిస్ఇంటర్ప్రిటేషన్స్, మిస్యూజ్ ఇలా చాలా జరిగాయి కదా. సో మా అసోసియేషన్ ముందు కూడా కొంచెం జరగకూడని ఇష్యూస్ కూడా జరిగాయి. సో సిట్యుయేషన్స్ అలాంటివి. సో మీరు యాజ్ అ ప్రెసిడెంట్ అమ్మాయిలకి స్పెషల్లీ, ఎందుకంటే అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది, అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది, బట్ అమ్మాయిలకి జరిగేది కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో ఉండుండొచ్చు. సో దానికి ఆర్ దేర్ ఎనీ స్టెప్స్ దట్ యాజ్ అన్ అసోసియేషన్? ఫస్ట్ థింగ్ అసోసియేషన్గా మేము ఏం చేసామంటే ఒక పద్మశ్రీ అవార్డీ సునీత గారిని తీసుకొని ఆవిడని అడ్వైజర్గా విశాఖ రూల్స్ తగ్గట్టు మేము ఒక కమిటీ ఏర్పరచడం జరిగింది. దాంట్లో తనికల బర్నీ గారు కూడా ఒక మెంబర్, అండ్ మా అక్క ఒక మెంబర్, స్వప్న దత్ ఒక మెంబర్, వీళ్ళ ఇంకొక వెటరన్ యాక్టర్స్ ఒక 2 మెంబర్స్. ఉమెన్ ఏ కంప్లైంట్ ఇచ్చినా ఆగమేఘాలుగా మేము దాన్ని రిజాల్వ్ చేయడానికి ఉన్నాం. దర్ ఇస్ ఆల్వేస్ డిస్క్రీట్ లెవెల్. రెండోది, ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు కావాలి, మా అందరికి కావాలి. ఇప్పుడు వాళ్ళకి బ్రిడ్జ్ ఎలాగా అంటే, ఎస్ అసోసియేషన్కి వస్తే వీ కెన్ పాయింట్ దెమ్ ద రైట్ డైరెక్షన్. వాళ్ళకి టాలెంట్ ఉంటే తెలుగు. కానీ ఒకటి చెప్తాను వినండి, మా నాన్నగారు నటుడుగా ఉండేటప్పుడు ఆయన చెప్పేవారు, ఆయనకి 2 చొక్కాలు ఉండేటవంట. ఆయన 2 చొక్కాలు ఐరన్ చేసుకొని గంజితో ఆయన ఎప్పుడు నీట్గా ఉండేవారు. ఆయన చెప్పేవారు, నేను ఎక్కిన గడపలేదు, దిగిన గడపలేదు, నేను ఎప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ అవకాశాల కోసం ట్రై చేస్తాను. అలా అవకాశాలు వచ్చింది. అవకాశాలు వచ్చినంత మాత్రాన మీరు రిలాక్స్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్. ఈరోజు నాకు సినిమా కావాలంటే నేను 10 మంది డైరెక్టర్స్తో మాట్లాడాలి, 10 మంది రైటర్స్తో మాట్లాడాలి, వాళ్ళతో నేను చనువుగా ఉండాలి, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలి. అప్పుడే నాకు అవకాశాలు వస్తాయి. నటుడుగా నాకు అవకాశాలు కావాలి కదా.
అలాగే ఎవరైనా సరే అందరి దగ్గరికి వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఇట్స్ అ గోల్డెన్ రూల్. అలాగని ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటే మాత్రం అసోసియేషన్ ఉంది. తాట తెస్తుంది అసోసియేషన్. ఎవ్వరు ఉమెన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అస్సలు యాక్సెప్ట్ చేయను. రెండోది, వీ విల్ స్టాండ్ బై ఉమెన్ వెరీ స్ట్రాంగ్లీ. థ్యాంక్ యూ. దట్స్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ టు ద ఉమెన్. ఎవరైతే ఆర్టిస్ట్ అయ్యి ధైర్యంగా రావచ్చు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ధైర్యంగా రావచ్చు, మేమందరం ఉన్నాంగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.